నా పేరు శంకర్ కిషోర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి. ఈ రోజున కృష్ణపట్నం టెర్మినల్ ఆధారిత ఉద్యోగుల ఐక్యవేదిక సంబంధించి 1000 మంది ఉద్యోగులు రోడ్డును పడిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 1000 మంది ఉద్యోగులు ఎంతో కష్టపడి తక్కువ జీతాలకు చేరి ఇక్కడ ఎన్నో ఏళ్లగా శ్రమించి దానిని ఒక చిన్న విత్తనంగా నాటిన ఆ టెర్మినల్ని కార్గోని ఈ రోజున ఒక పెద్ద మహావృక్షం చేసి దాని నీడను బతుకుతున్న 1000 మందిని వాళ్ళు అర్ధాంతరంగా అబద్ధాలు చెప్తూ అందరిని తీసివేయడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు ఎటువంటి పొల్యూషన్ లేని కార్గో ట్రాన్స్పోర్ట్ ని చెన్నై పోర్టుకి ఇచ్చి అంతా దుమ్ము ధూళితో కూడిన పక్కన గ్రామాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక వేస్ట్ టెర్మినల్ సంబంధించినవి మాత్రమే ఇక్కడ పెడుతూ చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేసింది. ఇది కరెక్ట్ కాదు. కంపెనీ సిఇఓ జీజే రావు గారు ఇక్కడ ఉన్న మంత్రి ఏది చెప్తే కూర్చోమంటే కూర్చుంటారో, లేమంటే లేస్తారు. ఆ పరిస్థితుల్లో కంపెనీ సిఇఓ ప్రవర్తించడం కూడా చాలా దుర్మార్గం. ఆయన తీరు మార్చుకోకపోతే ఆయన ఉద్యమ శాఖ ఆయనకు కూడా తగులుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఈ భూమి సేకరణ కూడా ఆ రోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకిచ్చి వాళ్ళు జబ్బును బారిన పడతారని తెలిసినా కూడా వాళ్ళు త్యాగం చేసి ఇక్కడ భూములు ఇవ్వడం జరిగింది. అలా భూములు తీసుకొని అక్కడ అభివృద్ధి ఫలాలు ఇక్కడ ప్రజలకు ఇవ్వకుండా ఎక్కడో వేరే రాష్ట్రానికి తరలిచ్చి ఇక్కడ బతుకుదిరు వాళ్ళ మీద దెబ్బ కొట్టడం అనేది చాలా దుర్మార్గ వైఖరి. ఇక్కడ కామన్ గా అదాని ఈ పోర్టు కొనుక్కున్నారు. అదానికి నెల్లూరులో బ్రోకర్ ఉన్నాడండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ జిల్లాలో ఒక బ్రోకర్ ఉన్నాడు. అలాగే కృష్ణపట్నం పోర్టులో ఉండే కంపెనీస్ అన్నిటికీ పామాయిల్ కావచ్చు, పామాయిల్ బాయిల్ చేసి రీఫిల్ చేసే రిఫైన్ చేసే సిస్టమ్ లో కొంత వ్యర్థమైనటువంటి ఆరోగ్యానికి హానికరమైనటువంటి గ్యాస్ లాంటివి కూడా బయటికి వస్తాయి. అటువంటి కనీస ప్రమాణాలను పాటించకుండా కంపెనీలు నడుపుకుంటే వీటన్నిటికీ బ్రోకరేజ్ చేస్తున్నటువంటి ఒక వైసీపీ నేత కనుసన్నల్లో జరగడం చాలా బాధాకరం. ఆయన చివరికి ఏ స్థాయికి దిగరారంటే మంత్రన్న విషయం కూడా మరిచిపోయి ఒక దందాలు చేసుకునే మనిషిగా ఆయన అవతారం ఎత్తి ఈ రోజున 1000 మంది కడుపు కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం సార్. మీరు మంత్రి అనేది మీకు 2.5 సంవత్సరమే మీ నాయకుడు ఇచ్చింది. కానీ ప్రజల మనసుల్లో మీ నాన్నగారు ఎంతో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. దానికి విరుద్ధంగా మీరు మీ నాన్నగారి ఆశయాలు కూడా తూట్లు పొడుస్తూ ఈ రోజు పేద ప్రజల నోళ్లు కొట్టడం అనేది చాలా దుర్మార్గం సార్. మీరు ఒక్కసారి ఆలోచించాలా దీని మీద. మీరు ఏజెంట్ కాదండి, ప్రజా నాయకుడు. మీరు ఏజెంట్ గా వ్యవహరిస్తే మటుకు ప్రజల ఆగ్రహం తప్పదు. దీని మీద అన్ని పార్టీ రోజు ఇక్కడ జడ్జి శేషారెడ్డి గారి భవనంలో 11 గంటలకి అన్ని రాజకీయ పార్టీలు కలవడం జరిగింది, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప. ఎందుకంటే అది ప్రజాస్వామ్య పార్టీ కాదు, అది ఒక నియంత పార్టీ కాబట్టే వాళ్ళు వాళ్ళ నాయకులు ఎవరు కూడా ఇక్కడ కలవలేదు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ రోజు టెర్మినల్లో పనిచేసే ఎంప్లాయీస్ 1000 మంది కోసం, ఆ 1000 మంది నమ్ముకున్న ఇంకొక 4000 మంది 5000 మంది మనుషుల భవిష్యత్తు కోసం ఈ రోజున ఎప్పుడు చూడని విధంగా బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ, సిపిఎం, సిఐటియు, ఏఐటియుసి, రైతు సంఘాలు, జనసేన, ప్రజా సంఘాలు ఇంతమంది ఒకే వేది మీదకి వచ్చి పోరాటం చేయడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళందరూ కూడా ధైర్యంగా అడుగు ముందుకేయచ్చు. దీంట్లో భాగంగానే రేపు ఉదయం 10:30కి ముత్తుకూరులో ధర్నా ఉంటుంది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమం, ఈ ఉద్యమం ఈ 1000 మంది ఉద్యోగులకు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఏఐటియుసిగా దేశవ్యాప్త కార్మిక యూనియన్ గా మా వంతు సహకారం పూర్తిగా అందిస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఆనంద్ కుమార్. గతంలో వారానికి 7-8 వెజల్స్ వచ్చేయండి. వారానికి 7-8 అంటే మంత్లీకి వచ్చి 30 వెజల్ దాకా వచ్చేది.
ఈ అదాని వచ్చిన తర్వాత ప్లాన్డ్గా సక్సెస్ఫుల్గా నిదానంగా వెజల్స్ తగ్గిస్తుంటా కొన్ని వెజల్స్ ఆపుతా కొన్ని మేజర్ వెజలు చెన్నైకి డైవర్ట్ చేసి ఇక్కడ బల్క్ మీద ఫోకస్ పెట్టారండి. బల్క్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ గ్రామ ప్రజలు ఎవరు నోరెత్తారు, వైసీపీ సపోర్ట్ ఉంది అదానికి చాలు అని ముందుకు వెళ్తున్నారండి అదాని గవర్నమెంట్, అదాని మేనేజ్మెంట్. కానీ ఇక్కడ కంటైనర్ల వల్ల సార్ అన్నట్టు 1000 కుటుంబాలు కాదు, దీని మీద ఆల్ డిపార్ట్మెంట్స్ 10,000 ఎంప్లాయీస్ అంటే ఒక ఫ్యామిలీకి వచ్చి 40,000 కుటుంబాలు రోడ్డు పడతాయండి. ట్రాన్స్పోర్ట్, సిఎఫ్ఎస్, సిహెచ్ఏ, కస్టమ్స్ హౌస్ ఏజెంట్, ఫ్యూమిగేషన్, సర్వేయర్, బ్లాస్టింగ్, చాలా ఆల్ డిపార్ట్మెంట్స్ అండి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దీనికి. వీళ్ళందరూ ఈ రోజు రోడ్డు పడ్డారు. 1 తారీఖు ఫిబ్రవరి 1 తారీఖు నుంచి వెజల్స్ రావట్లేదు. ఈ ధర్నాల వల్ల ఈ 20 రోజుల నుంచి మేము ధర్నాలు చేస్తున్నామండి, నిరసన తెలుపుతున్నాం. ఇక్కడ ఉండే అన్ని పార్టీలు మా మద్దతు తెలుపుతున్నాయి. ఒక వైసీపీ పార్టీ తప్ప, అధికార పార్టీ తప్ప అసలు రెస్పాండ్ కావట్లేదు. కాకాని గారు అసలు రెస్పాండ్ కావట్లేదు. ఏదన్నా ఉంటే మేము వచ్చి నేను ధర్నా చేస్తాను అంటున్నాడు. కానీ అక్కడ ఆయనకు తెలుసు రిజల్ట్స్ రావట్లేదు, ఆయన నెల ముందే తెలుసు. అసలు ఈ పోర్ట్లో చూడండి బొగ్గుమయం అయిపోయింది, ముత్తుకూరు అయింది. ఇప్పుడు నెల్లూరు కొంతమంది ఇళ్లలో చూసుకోండి, వాటర్ ట్యాంకులకి పైన మనకు తెలియకుండా డస్ట్ వస్తుంది, బొగ్గు వచ్చేస్తుంది. అన్నారపురం ఏరియాకు తెల్ల ట్యాంకుల మీద మొత్తం బొగ్గు వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఇలా ఆయన అన్నారు సిఇఓ జీజే గారు 40 మెట్రిక్ టన్స్ వచ్చింది, 100 మెట్రిక్ టన్స్ మేము పెంచుకుంటామని ఏదో గౌరవంగా చెప్పుకుంటున్నాడు. కాదండి, ఎంప్లాయ్మెంట్ మొత్తం పోయింది. ఈ రోజు రోడ్డు పడుతున్నాం, మా పిల్లలు భవిష్యత్తు ఏంది, మా కుటుంబాలు ఏంది, ఈ రోజు రోడ్డు పడుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలి? చెన్నైకి ఎలా వెళ్ళాలి? నెల్లూరు ప్రజల భవిష్యత్తు అండి కృష్ణపట్నం. నెల్లూరు ప్రజల భవిష్యత్తు కృష్ణపట్నం నెల్లూరు. అధికార పార్టీ వైసీపీకి నెల్లూరు ప్రజలు 10 సీట్లు ఇచ్చారు, ఒక ఎంపీ ఇచ్చింది. కానీ ఈ రోజు ఏం చేసింది? బూర్ది ఇస్తుంది ప్రజలకి. నెల్లూరు ప్రజలు బూర్ది ఇస్తుంది అధికారం. ఐరన్ ఓరు, బూర్దే, యాస్ ఇవన్నీ ఇస్తుంది. కంటైనర్లు 1వ తారీఖు నుంచి సిఇఓ అసలు విధంగా చెప్పాలంటే లోకల్ అదాని స్టాఫ్ కూడా బాధపడుతున్నారు. కానీ ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అదాని మేనేజ్మెంట్ భయపడి సఫర్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఎక్కడెక్కడికో పంపిస్తున్నారు. లోకల్ ఇక్కడుండి ముంబై, వైజాగ్, చెన్నై, గన్నవరం పోయి అక్కడ బాధపడుతున్నారు. లోకల్లో నెల్లూరు ఉండి స్వగ్రామం ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి ఫ్యామిలీలతో బాధపడుతున్నారు. సిఇఓ 4 రోజుల నుంచి వాళ్ళ స్టాఫ్ నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని ఊరికి పుకారు మారుతున్నారు. లైనర్స్, మేజర్, మస్క్ వెజల్, ఎంఎస్సి వెజల్, హోండా వెజల్, జిమ్ లైన్, ఎవరి గ్రీన్ ఇలాంటి వెజల్స్ 100 కంటైనర్లు 1000 కంటైనర్లు బిజినెస్ ఇస్తాయి. ఆ లైన్లు మేము ఇష్టపడ్డ బిజినెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ ఇక్కడ సిఇఓ అదాని మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదు. మీరు చెన్నైకి వెళ్ళండి, ఇక్కడ మేము బల్క్ చేసుకుంటున్నాం అని ఓపెన్ గా చెప్తారు. కానీ తెలివితేటలుగా ఈ రోజు ఎలక్షన్ దగ్గర ఉన్నాయని అఖిలపక్ష పార్టీలన్నీ దీనికోసం ధర్నా చేసి ఏదైనా చేస్తున్నారని పుకార్లు ఒక ప్లాన్ గా వైసీపీ అధికారం చెప్పినట్టు, మినిస్టర్ గారు చెప్పినట్టు ఫోన్ చేసి కొంతమంది కస్టమర్లకి రిజల్ట్స్ వస్తుంది, మీకు ఏముంది బిజినెస్ అని ప్లాన్ గా రిజల్ట్స్ మనం లైనర్ ఫోన్ చేస్తే మాకు ఏం లేదు. అక్కడ మమ్మల్ని ఇష్టపడడం నుంచి వెళ్ళిపోవాలి చెన్నైకి, ఎలా వస్తామండి అని లైనర్లు రిప్లై ఇస్తున్నారు. మెయిల్స్ ద్వారా ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ కు ఇష్టపడటం వల్ల పాత రోజులు కంటెంట్ టైంలో ఉంటే ఇండస్ట్రీ నెల్లూరు ప్రజల భవిష్యత్తుగా ప్రజల ఇండస్ట్రీలు పక్క జిల్లాలకు పక్క రాష్ట్రం పోవాల్సిన అవసరం లేదు. కంటెంట్ టర్మినల్ ఉంటే 1000 పరిశ్రమలు మన నెల్లూరు జిల్లాకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ సిటీ ఆయిల్ కంపెనీలు, గమేష, సిఎఫ్ఎస్ఎస్, చాలా కంపెనీలు, రకరకాల కంపెనీలు. అదాని వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు నవయుగం ఉన్నప్పుడు కొన్ని సైడ్ ల్యాండ్ తీసుకున్నారు కంపెనీలు స్టార్ట్ చేయడానికి. అదాని ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ అలాగే వదిలేసి రిటర్న్ వెళ్ళిపోయారు భయపడిపోయి. ఒక విధంగా చెప్పాలంటే అదాని వచ్చిన తర్వాత మేము కూడా సరే టాపెస్ట్ బిజినెస్ మ్యాన్, ఓకే బిజినెస్ పెంచుతారేమో అని ఫస్ట్ స్టార్టింగ్ లో మేము కూడా కొంచెం సంతోషపడ్డాం. తర్వాత చూస్తే న్యాచురల్ గా ఇష్టపడిన కంటెంట్ అనేది డెత్ చేశారండి. ఈ రోజు ఏం అర్థం కావట్లేదు. కొంతమంది చెన్నైకి వెళ్ళిపోయారు, అక్కడ ఇబ్బంది పడుతున్నారు.